గత నెల 16న ఘనంగా ప్రారంభమైన శ్రీరామనారాయణ పెరుమాళ్ పీఠం ధనుర్మాస మహోత్సవాలు రేపటితో ముగుస్తాయి. కులమతాలకు అతీతంగా రాష్ట్రం, దేశం బాగుండాలని ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పీఠాధిపతి శ్రీమాన్ శృంగారం తిరువేంగళ కృష్ణమాచార్య స్వామి తెలిపారు. మరింత సమాచారం మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రామనారాయణ పెరుమాళ్ పీఠం దగ్గర మనం ఉన్నాం. అయితే ధనుర్మాస ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాలు 2 రోజుల్లో భోగి రోజుతో కూడా ముగుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నది మనం తెలుసుకుందాం. ఇక్కడ రామానుచార్యుల వారు ఉన్నారు. నమస్తే అండి. దీనికి సంబంధించి అంటే ఈ యొక్క పీఠం యొక్క విశిష్టత ఏంటి అంటే దీని గురించి మీరు చెప్పండి. నేను శృంగారం వెంకట అప్పలాచార్య స్వామి వారి పుత్రుడను. మా నాయనగారు శ్రీమాన్ శృంగారం వెంకట అప్పలాచార్య స్వామి వారు శ్రీమద్ రామాయణ రహస్య రత్నాకరులు. వారి ముత్తాతగా తండ్రి నుంచి ఇప్పుడు చెప్పినట్లుగా సుమారుగా ఒక 500 సంవత్సరాలు బట్టి మన శ్రీ రామనారాయణ పెరుమాళ్ళు అనగా సీతా మహాలక్ష్మి సమేత రామనారాయణులు ఈ యొక్క భక్తుల పాలిట కొంగు బంగారంగా వస్తున్నారు. మన యొక్క గృహంలో మన పీఠంలో 2 విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి ధనుర్మాస మహోత్సవములు, 2 శ్రీమద్ సుందరకాండ పారాయణలు. ఈ ధనుర్మాస మహోత్సవాల్లో ప్రస్తుతం 28వ రోజుకు వచ్చాం. రేపు లేదు ఎల్లుండి అనగా 14/1/2026 సంవత్సరంలో 2026 సంవత్సరంలో మన కాకినాడలో గాంధీనగరం క్షత్రియ పరిషత్ మన కళ్యాణ మండపంలో సరిగ్గా ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 3 కళ్యాణ మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇది పాంచరాత్రాగమాచార్యులు శ్రీమాన్ వేణుగోపాలాచార్య స్వామి వారు తిరుమల తిరుపతి దేవస్థానం పండితుల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ మన శ్రీ రామనారాయణ పెరుమాళ్ పీఠానికి గౌరవాధ్యక్షులు మన యొక్క శ్రీ వత్సవాయి గోపాల నరసరాజే వారు, మన కార్యదర్శి శ్రీమాన్ మన పీసపాటి పవన్ కుమార్ వెంకట రామాచార్యులు గారు. ఇలా ఈ పీఠంలో చాలామంది ఈ సేవ చేసేవారు ఉన్నారు. 28 రోజులు కూడా అనేక భరతనాట్య కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా ఉపన్యాసాలు జరిగాయి. అక్కిరాజు గారి యొక్క అద్భుతమైన సంగీత కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు శ్రీమాన్ వనమాడి కొండబాబు గారు, శ్రీమాన్ వెంకటేశ్వరరావు గారు కూడా ఇక్కడికి విచ్చేసి హనుమంతుని యొక్క పరిపూర్ణ ఆశీస్సులని వారు పొందారు. ఈ 30 రోజుల్లోనూ కూడా సుమారుగా ఒక 3-4 వేల మంది వరకు కూడా దర్శించుకున్నారు. రేపు గోదా కళ్యాణం కూడా ఇంచుమించుగా మన సహస్రాధికమైనటువంటి భక్తులు దర్శించుకునే అవకాశం ఉండేలాగా ఈ యొక్క టీవీ న్యూస్ వారు మనకు ఎంతో ఉపకారం చేస్తున్నారు. భోగి పండుగ రోజున అందరికీ స్వామివారి ప్రసాదం, అన్నప్రసాదం కూడా అక్కడ ఏర్పాటు చేయబడింది. లోకంలో ఎక్కడా దుర్భిక్షం లేకుండా చక్కటి పంటలు పండి మంచి పాడి అంతా కూడా బాగుండి పాడి పంటతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వసుధైక కుటుంబకంగా అనగా కేవలం నా జిల్లా, నా ఊరు, నా దేశం, నా రాష్ట్రం మాత్రమే కాకుండా యావత్ ఈ భూమండలం అంతా కూడా సుఖంగా ఉండాలి, ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా ఉండాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి, అభివృద్ధిని సాధించాలి. మన యొక్క పరిపాలకులు దేన్నైతే 2047లో 100 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత సాధించే సుఖశాంతులు ఉన్నాయో అవి అనునిత్యము కూడా అందరికీ అందాలి అని సుమారు 5000 ఏళ్ల క్రితమే గోదామ్మ వారు సంకల్పించినటువంటి అమృత సంకల్పం యొక్క ప్రతిరూపమే తిరుప్పావై ధనుర్మాస వ్రతం. రేపు ముగింపు ఉత్సవాలు అంటే భోగి రోజున జరిగే ముగింపు ఉత్సవాల్లో దాదాపు భక్తులు ఎక్కడి నుంచి వస్తారు, అదే రకంగా ఎంతమంది పాల్గొంటారు? మనకి ఇది ఎంతమంది పాల్గొంటారు అనడం జనంలోకి తీసుకెళ్ళగలిగితే అంతమంది వస్తారు. కార్యక్రమాన్ని చూపించి ఆకర్షించి ఇలాంటి కార్యక్రమం యొక్క పుణ్యం పంచేటటువంటి భాగ్యం యథార్థంగా మాధ్యమం వారు. దీనికి సంబంధించి అంటే ఉత్సవాలు ఎలా జరుగుతుంది? ఈ ధనుర్మాసం 30 రోజులు మనం ఇంత చక్కగా దీక్ష ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా, ఆటంకాలు లేకుండా ఇలా నిర్వహించుకోవడానికి కారణం 11 నెలలు మనం ప్రతి నెల ఏ నెల మానకుండా సుందరకాండ పారాయణ చేయడమే. అలాగే ఈ 11 నెలలు మనం ఆంజనేయ స్వామి వ్రతం చేయడానికి కావాల్సిన శక్తిని మనం అందరం కూడగట్టుకొని ప్రతి నెల మానకుండా ప్రతిరోజు ప్రతి నెలలోని 9 రోజులు సుందరకాండ పారాయణ చేసుకుంటూ మనకి డిసెంబర్, జనవరి నెలలో వచ్చే ధనుర్మాసం మహోత్సవంలో కావాల్సిన శక్తిని ఆంజనేయ స్వామి మనకి ప్రసాదిస్తారు. సో దీన్ని ప్రతి ఒక్క భక్తుడు చక్కగా ఉపయోగించుకొని సద్వినియోగపరచుకొని మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని కావాల్సిన శక్తిని మనం కోరుకుంటూ మన కోరికలు ఏం కావాలో నిత్య కళ్యాణం కోసం మాత్రమే మనం కోరుకుంటే
మనకు కావాల్సింది ఆ పెరుమాళే మనకి ప్రసాదిస్తారు. హాయిగా రండి, దర్శనం చేసుకోండి, ఆ పెరుమాళ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. చాలా మంది ఇక్కడ భక్తులు ఉన్నారు. అంటే దాదాపు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? చాలా రోజులు పాటు వస్తున్నాం. పక్కనే ఉండేవాళ్ళం, శ్రీరామ్ నగర్లో ఉండేవాళ్ళం. మీరు ఇక్కడికి వస్తున్నారు కదా, ఈ ఉత్సవాలు ఎలా జరిగాయి? చాలా బాగా జరిగినాయి. ఊళ్ళో కూడా జరుగుతుంది అలాగా, అంత బాగా చేస్తారు. వారి కుటుంబ సభ్యులు కూడా స్వార్థం అనేది తెలియకుండా, కుల విశేషణత ఏమీ లేకుండా అందరినీ సమానంగా చూసి తీర్థప్రసాదాలు సమర్పించి అందరికీ లోటు లేకుండా చూసి జాగ్రత్తగా మర్యాదగా, వారి దగ్గర ఉన్న మర్యాద ఉన్నవాళ్ళు ఎవరి దగ్గర దొరకదండి. చేస్తాను. మా కృష్ణమాచార్య గారు చాలా చాలా బాగా చేస్తారండి. చాలా భక్తి శ్రద్ధలతో మేము చేస్తామండి. అల్లుడి గారు ఇంకా బాగా చేస్తారండి. మేము ఈ ధనుర్మాసం నెల కూడా వస్తామండి. సుఖంగా ఉండాలని ఇష్టలతో, ఐరాడుకలతో, సిరి సంపదలతో, గురవంత పెరిగి చందం తాసిచ్చి మార్కండాల గుర్తెళ్ళాలని, సర్వం యావస్తూ బాగోవాలని, ఆడ కుటుంబ సభ్యుల్లో కూడా ఒక అల్లరికిష్టయో ఒక మహాలక్ష్మి రావాలని కోరుతున్నాను రమ్య గారికి. సార్, ఈ నెల రోజులు కూడా ధనుర్మాస పండుగ జరుగుతుంది కదా, గోదాదేవి యొక్క ఆశీస్సు వల్ల ఈ పీఠం నడిపిస్తున్న ఈ శృంగారం వెంకట కృష్ణమాచార్య వారితో పరిచయం ఏర్పడింది. ఎంతో దూరం నుంచి వచ్చి, అన్ని చోట్ల నుంచి వచ్చి ఇక్కడ సేవించుకుంటున్నారు, ఎంతో ఆనందం పొందుతారు. ఇదే ఆనందం మనకు కావాల్సింది. ఇంకేమైనా కావాలి? డబ్బు కావాలా, కారు కావాలా, మోటార్లు కావాలా, ఏం వద్దు. ఈ యొక్క ఆనందం నిరంతరం ఉంటే అందరికీ చాలా. అలాగే సుందరకాండ పారాయణ కూడా 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. ప్రతి నెల కూడా 9 రోజులు చేస్తూ ఉంటారు. చాలా వైభవంగా జరుగుతుందండి. జై శ్రీరామ్. దీనికి సంబంధించి అంటే ఇప్పుడున్న నీ వయసులో ఉన్న యువతంతా కూడా సెల్ ఫోన్లని, మోటార్లని అలా ఎంజాయ్ చేస్తూ అదే ఉంటారు. ఈ సమయంలో ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతోటి ఇక్కడికి వచ్చి పూజలు జరగడం కాదండి, దీనికి నిదర్శనం ఎన్నో వేల మంది భక్తులు మన పీఠానికి వచ్చి, ఇప్పుడు మీరందరూ ఇంతమందిని చూస్తున్నారంటే రోజు ఏం జరగకుండా, ఏం చూడకుండా ఒకళ్ళు ఇద్దరు వచ్చి చూసి వెళ్ళిపోరు కదండి. కానీ ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా అందరూ ఫోన్లోనూ ఈ ద్వారా చూడడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ధనుర్మాసం అంతా కూడా ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేస్తారు. గోదావరి కళ్యాణం చాలా వైభవంగా చేస్తారండి. దీనికి మేము ఇలా ఈ మొత్తం అంతా కూడా ఇక్కడికి దీనికి సంబంధించి నెల రోజుల పాటు అంటే ఈ ధనుర్మాస ఉత్సవాలు అన్నీ కూడా చాలా ఘనంగా జరిగాయని చెప్తున్నారు. అదే ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక 40 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి, అదే 30 సంవత్సరాల నుంచి చాలా వరకు భక్తులందరూ కూడా వస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించిన ఫలాలన్నీ ఆ దేవుడు మాకు ఇస్తున్నాడు అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ కూడా ప్రచారం చేసుకుని మరింత ముందుకెళ్తానని చెప్పేసి అని చెప్పారు. మరి ఉదయ భాస్కర్తో నానాజీ, కాకినాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel